హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎన్నికల సంఘం ఒక నోటీస్ని అయితే రిలీజ్ చేసిందండి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఈ సర్క్యులర్లో ఏం చెప్పారనేది నేను మీకు చెప్తాను. సో మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించి ఇందులో అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది. సో అప్డేట్ ఏంటి అనేది తెలియజేస్తాను. అలానే మీ ఓట్ అనేది రీసెంట్గా జరిగినటువంటి ఓటర్ల వెరిఫికేషన్లో ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్. తప్పకుండా వీడియోని లైక్ చేసినట్లయితే ఈ సమాచారం అందరికీ కూడా రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీల 2వ సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు మరియు జాబితా ప్రచురణ కొరకు పూర్తి టైం టేబుల్ మరియు షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది. అంటే ఇక్కడ సర్క్యులర్లో అదే ఉందన్నమాట. సో దాని గురించి నేను మీకు ఇక్కడ వివరంగా అయితే తెలియజేస్తున్నాను. విజయవాడలోని కార్యాలయం నుంచి అయితే విడుదలైనటువంటి ఈ సర్క్యులర్ ప్రకారము పంచాయతీ వారీగా ఓటర్ల జాబితాను ఆధారంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసేదానికి సంబంధించి షెడ్యూల్ అయితే అధికారులకు వెళ్ళినట్లయితే తెలుస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పోలింగ్ కేంద్రాలు ఉంటాయి కదా, పోలింగ్ స్టేషన్స్, మనం ఓటు వేస్తాం కదా, ఆ పోలింగ్ స్టేషన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో అవన్నీ కూడా రెడీ చేయబోతున్నారు. సో రెడీ చేసిన తర్వాత ఒక డ్రాఫ్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఈ పోలింగ్ స్టేషన్స్ మీద. అలానే అక్కడ వచ్చేసి ఈ యొక్క జాబితా ప్రచురణ విత్ ఫోటో సహా అయితే అందించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు లిస్ట్ అనేది ఇప్పుడు మనకి ఏదైతే ఓటర్ల జాబితా అనేది వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుందో ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి ఎస్ఐఆర్ సర్వే ఏదైతే ఉందో సో ఆ సర్వేలో భాగంగా వచ్చినటువంటి ఓటర్ల లిస్టులను ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకైతే యూజ్ చేస్తారు. కాబట్టి కొత్తగా ఓటు ఎవరికైతే ఈ సంవత్సరం వస్తుందో వాళ్ళు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసుకునేదానికి అవకాశం అనేది రానుంది. సో అయితే మీ ఓటు అనేది ఆన్లైన్లో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను చివరిలో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్క్యులర్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ సర్క్యులర్ గురించి మీకు ఆల్రెడీ అర్థమైందని అనుకుంటున్నానండి. సో సర్క్యులర్ దేని కొరకు రిలీజ్ చేశారనేది. సో దీనికి సంబంధించి రిలీజ్ అయినటువంటి షెడ్యూల్ని అయితే ఒకసారి షేర్ చేస్తాను, మీకు ఇక్కడ చూడవచ్చు. సో షెడ్యూల్ అయితే ఇక్కడ చూడవచ్చండి, చాలా క్లియర్గా అయితే చెప్పారు. 21/8/2026 ప్రకారం ఏం జరుగుతుందంటే పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా రూపకల్పన. అంటే మన గ్రామంలో మన పంచాయతీ పరిధిలో ఎక్కడైతే పోలింగ్ స్టేషన్స్ అంటే మనము ఓటు వేసేదానికి ఉంటాయి కదా స్టేషన్స్, వాటికి సంబంధించినటువంటి జాబితా అయితే రెడీ చేస్తారు. తర్వాత 23/8/2026 తేదీన వచ్చేసి ఈ యొక్క డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ల లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత ఈ యొక్క పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు వినతులు కనుక ఉండినట్లయితే, అంటే ఆ పోలింగ్ స్టేషన్ బాగాలేదు సో వేరే దానికి చేంజ్ చేయండి అని చెప్పి ఏమైనా అభ్యంతరాలు కనుక ఉండినట్లయితే సో దానికి కూడా అవకాశం అనేది 26వ తేదీ వరకు అయితే ఇస్తారు. 29వ తేదీన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారులతో జాబితా అయితే ఆమోదం రావడం జరుగుతుంది. ఇక ఫైనల్గా వచ్చేసి 31/8/2026 తేదీన వచ్చేసి పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ప్రచురణ అవుతుంది. అంటే మనకు ఈ మంత్ ఎండ్లో వచ్చేసి పోలింగ్ స్టేషన్స్ అనేటివి ఎక్కడెక్కడ పడుతున్నాయి అనేది తెలియబోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు మామూలుగా మ్యాక్సిమం గవర్నమెంట్ ప్రాపర్టీస్ స్కూల్స్లలోనే ఈ యొక్క ఎన్నికలు అనేవి జరుగుతాయి కాబట్టి ఆ స్కూల్ సవ్యంగా ఉందా లేదనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంక్వైరీ అయితే చేయమని చెప్పి ఈ యొక్క అధికారులకు ఆదేశాలు అయితే వెళ్ళినట్లు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే కొత్త షెడ్యూల్ అయితే విడుదల చేసింది. అలానే ఎన్నికలు ఎప్పుడు ఉండవచ్చు అనే దాని మీద కూడా సో ముందు రోజుల్లో ఇంకా అప్డేట్స్ అనేటివి రావడం జరుగుతుంది, నేను తప్పకుండా తెలియజేస్తాను. సో అయితే మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు మ్యాక్సిమము డిసెంబర్ లోపలైతే కంప్లీట్ అయిపోతాయండి. సో ఎందుకంటే మనకు ఈ యొక్క ఎస్ఐఆర్ సర్వే ఆధారంగా ఫైనల్ ఓటర్ల జాబితా అనేది రెడీ అయితే వస్తుంది. ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే అక్టోబర్ 6వ తేదీ కల్లా ఈ యొక్క లిస్ట్ అనేది ఫైనల్ ఓటర్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. ఆ లిస్ట్ వచ్చిన తర్వాత ఇక భారత ఎన్నికల సంఘం మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సో ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటివి మొదలవుతాయి. అవి మ్యాక్సిమం కూడా డిసెంబర్ లోపలే కంప్లీట్ అయిపోతాయండి. ఓకేనా. సో కాబట్టి ఈ యొక్క ఓటర్ల లిస్టులో మీ పేరు ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ పంచాయతీకి సంబంధించినటువంటి ముసాయిదా జాబితా రిలీజ్ అయింది కదా, సో దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో voters.eci.gov.in అనే వెబ్సైట్లో డౌన్లోడ్ ఎలక్ట్రోల్ రోల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే కొంచెం సేపు వెయిట్ చేసినట్లయితే వెబ్సైట్ రీడైరెక్ట్ అయ్యి ఆ లిస్టుకి అయితే తీసుకుపోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టేట్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఇక్కడ మీరు చూడండి ఇయర్ ఆఫ్ రివిజన్ అనేది ఉంది 2026. తర్వాత మీ యొక్క రోల్ టైపు ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ రోల్ 2026 అనేది పెట్టుకోవాలి. తర్వాత మీ జిల్లాని, మీ యొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని, అదేవిధంగా మీకు పీడిఎఫ్ అనేది తెలుగులో కావాలా, ఇంగ్లీష్లో కావాలా, అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం కిందకి వచ్చినట్లయితే పార్ట్ నెంబర్ అండ్ పార్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ చూసుకోవాలండి. సో ఎగ్జాంపుల్కి నేను మా ఊరికి సంబంధించినటువంటి పార్ట్ నేమ్ అనేది టైప్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మీరు క్యాపిటల్ లెటర్లో ట్రై చేయండి, ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. చూడండి నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో పార్ట్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇక్కడ ఈ క్యాప్చా బాక్స్లో అయితే ఇవ్వాలి. చేసి డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు సక్సెస్గా ఈ యొక్క ఫైల్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా. సో డౌన్లోడ్ అయినప్పుడు లిస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. చూసారా, నేనైతే డౌన్లోడ్ చేసేసాను. సో ఇక్కడ నాకైతే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి నేనైతే లిస్ట్ అనేది డౌన్లోడ్ చేశాను అనమాట. సో ఈ విధంగా ఈ లిస్ట్లో, ఈ డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు వచ్చిందా లేదా చూసుకోవాలి. అలానే కొత్త ఓటర్ లిస్టులు అనేటివి ఇందులో రాకపోవచ్చు, ఎందుకంటే సో వారి యొక్క అభ్యంతరాలు అనేటివి తీసుకునే దానికి సంబంధించి ఈ డ్రాఫ్ట్ లిస్ట్లో కూడా ఇప్పుడు ఏదైతే ఓటర్ల ముసాయిదా జాబితా అయితే ఉందో ఇందులో కూడా మీకు ఏమైనా తప్పులు కనుక ఉండినట్లయితే వీటిని కూడా మీరు చేంజ్ చేసుకునే దానికి అవకాశం అనేది ఇచ్చున్నారనమాట. సో మీరు అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ మంత్ ఎండ్ వరకు అయితే టైం అయితే ఉందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మీ ఓటర్ల జాబితాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు కొత్తగా ఓటర్ లిస్ట్లో మీ పేరు ఎక్కించుకోవాలన్నా Form 6 అనేది అవైలబుల్లో ఉంది. అలానే ముఖ్యంగా మీ యొక్క ఓటర్ల లిస్ట్లో ఏమైనా చేంజెస్ అంటే కరెక్షన్స్ కనుక ఉండినట్లయితే Form 8 కూడా అవైలబుల్లో ఉంది. సో మీరు మీ BLO అధికారి ద్వారా మాట్లాడుకొని ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఓటర్ల ఈ యొక్క ఓట్ కార్డ్కి సంబంధించి డౌన్లోడ్ చేసుకోవడము, లేదా ఓట్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడము, ఆధార్ సీడింగ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అండి. ఓకేనా. సో ఈ యొక్క అప్డేట్స్ సంబంధించి, కరెక్షన్స్ సంబంధించి ప్రజెంట్ అయితే టైం అయితే ఉందన్నమాట. ఈ మంత్ ఎండ్ వరకు అయితే టైం ఇచ్చారు. సో తర్వాత చేంజెస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే కుదరదండి. సో చాలా రిస్కీగా అయిపోతుంది అనమాట. అవకాశం ఉన్నప్పుడే అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో మనకు త్వరలోనే ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు అప్డేట్ అయితే రాబోతుంది. సో వాటికి సంబంధించిన వివరాలను సేకరిస్తాను, ఇలా మీ ముందుకైతే తీసుకువస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అందుబాటులో ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలానే వీడియోని లైక్ చేయడం ద్వారా మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా రికమెండ్ అవుతాయి. మన ఛానల్లో ఓన్లీ జెన్యున్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫార్వర్డ్ చేయబడుతుంది. మీరు రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళైతే మీకు అర్థమవుతుంది టాపిక్స్ అనేవి ఏ విధంగా తీసుకువస్తామనేది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.